ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. బిఏ ఓప్స్ సపోర్ట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆర్ఓసి అనాలిస్టిక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ అనేది హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీ. సో 3 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 మందికి పైగా ఇప్పటి వరకు దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది కూడా జరిగిందనమాట. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా రావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి ఫుల్ టైం వర్క్ అనమాట ఇది. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకుని ఉంచుకోవాలి మీరు. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి తీయడం జరిగింది. ఉద్యోగం రకం చూసుకుంటే వివరణ వచ్చేసరికి ఆర్గెస్ప్రెస్ ట్రాన్స్పోర్టర్స్ ఆర్క్స్రేఫర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎస్టీ గురించి ఎన్ఏ మరియు ఈయు సర్వీస్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్లకు మద్దతు ఇచ్చే డైనమిక ఆర్ఓసి బృందంలో భాగం కావడానికి అత్యంత నైపుణ్యం కలిగిన మరియు ప్రేరణ పొందిన టీమ్ ప్లేయర్లను కోరుతుందన్నమాట ఇది. అలాగే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ ఆపరేషన్స్ బృందం మిడిల్ మైల్ నెట్వర్క్ లోని అంతరాయాలను పరిష్కరిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఊహించిన సంఘటనలు అంటే చెడు వాతావరణం కానీ, రోడ్డు మూసివేతలు కానీ, వాల్యూమ్లో ఊహించిన పెరుగుదల కానీ, యాంత్రిక విచ్ఛిన్నాలు మొదలైనవి ఇటువంటివి ఉంటాయి కదా. సో వాటి గురించి ఎదుర్కొంటున్న డైవర్లు మరియు క్యారియర్లకు మద్దతు ఇస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. తద్వారా వారి ప్యాకేజీలను సురక్షితంగా మరియు సమయానికి డెలివరీ చేయడానికి వీలు కల్పిస్తుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. బిఏ ఓప్స్ సపోర్ట్ గా బహుళ వనరుల నుండి డేటాను తిరిగి పొందడము మరియు సమగ్రపరచడము మరియు దాన్ని కార్యాచరణ అంతర్దృష్టులను మార్చడము మీ బాధ్యత అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కీలకమైన వ్యాపార డెలివరీలకు మద్దతు ఇచ్చే మరియు కార్యాచరణ స్థిరత్వాన్ని నిర్ధారించే డెలివరీ కేటాయించిన కేపీఐలు డెలివరీని మీరు కలిగి ఉంటారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ మౌఖిక మరియు రాతపూర్వక ఫార్మాట్ల ద్వారా కీలక విశ్లేషణలు మరియు అంతర్దృష్టులను వాటాదారులకు తెలియజేయడము మీ పాత్రలో కలిగి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు అందించే విశ్లేషణలు మరియు కొలమానాలు ప్రాధాన్యత ప్రాంతాలపై దృష్టి సారిస్తాయి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. నిర్ణయం తీసుకునే ఆ స్పష్టతను మెరుగుపరుస్తాయి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే మరియు మెరుగైన కస్టమర్ అనుభవానికి దోహదం చేస్తాయి. కీలక బాధ్యతలు చూసుకుంటే ఆర్ఓఎస్ అంతటా కూడా వివిధ కార్యకలాపాలను అర్థం చేసుకుంటాయి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎస్క్యూఎల్ మరియు ఎక్సెల్ క్విక్ సైట్ ఉపయోగించి అత్యంత అందుబాటులో ఉన్న డాష్ బోర్డులు మరియు మెట్రికలకు రూపొందించండి అనేసి చెప్పడం జరుగుతుంది మరియు అభివృద్ధి చేయండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. నాయకత్వ బృందానికి ఆవర్తన కాల్మానాలు డాష్ బోర్డుల డెలివరీలు మరియు బ్యాకప్ను సొంతం చేసుకునే విధంగా ఉంటుంది. అలాగే అనుమతులు మరియు ముగింపులను గీయండి మరియు ప్రాసెస్ చేయబడిన డేటా యొక్క డాష్ బోర్డులు మరియు విజువలైజేషన్లను సృష్టించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ట్రెండ్లు క్రమరాహిత్యాలను గుర్తించండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. తగిన సాధనాలను ఉపయోగించి వ్యాపార విశ్లేషణ మరియు డేటాబేస్లను నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. ప్రాథమిక అర్హతలు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ 0 నుంచి 1 సంవత్సరం అనమాట. ఎస్క్యూఎల్, ఎక్సెల్, విబిఏ, మ్యాక్రోస్ రచన అనుభవం అనేది ఉండాలి. అలాగే ప్రాధాన్యత గల అర్హతలు వచ్చేసరికి వ్యాపార అంతర్దృష్టులను గీయడానికి అవసరాలను నిర్వచించడం మరియు డేటా మరియు కొలమానాలను ఉపయోగించడంలో అనుభవం అనేది చాలా అవసరం. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.